మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సభలో ఆచార్య అప్ప జోస్టిల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పౌరాణిక పద్యనాటక పోటీలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. పౌరాణిక నాటకాల్లో నటించే అన్ని పాత్రలు పద్యాలు పాడాలి అంటే ఏకాగ్రత కావాలని అన్నారు. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ నాటక రంగాన్ని నా అమ్మగా భావించడం వల్లనే ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని అన్నారు. అనేక మంది మహానుభావులు ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సహించడం వల్లనే ఈ కార్యక్రమాలను విజయవంతంగా నడపగలుగుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఈ జీవితమే ఒక నాటక రంగం, అందులో మనమంత పాత్రధారులమన్నారు. కార్యక్రమంలో పురస్కార గ్రహీత ఉప్పలపాడు సైదులు, హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ఆర్ గ్రూప్స్ చైర్మన్ ఆర్ శ్రీకాంత్ రెడ్డి, వివికే ఫౌండేషన్కు చెందిన తొమ్మల కిషోర్, వాసిరెడ్డి చిన్నబాబు, బుర్రా జయలక్ష్మి, గోపరాజు విజయ్, చెరుకుమల్లి సింగారావు, అయినాల మల్లేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ముందుగా పట్టణ రంగస్థ ఎక్కడా కూడా అధికారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేమూరి విజయభాస్కర్, బుర్రా నరసింహదేవరపల్లి భవానీ, షేక్ అబ్దుల్ హకీం, జానీ, కనపర్తి మధుకర్, అలపర్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట, వెలగా సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.